వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు. పాలు వచ్చినాయండి. పొద్దున్నే పొయ్యి మీద పాలు పెట్టాను కాఫీకి పెట్టుకుందామని. గుడ్ మార్నింగ్ అండి. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. పాలు కాగినాయి అనమాట. కట్టేశాను కాఫీ పెట్టుకుందామని. కాఫీ పొడి అయిపోతే డబ్బాలో ఇంకాస్త పోస్తున్నాను అనమాట. ఎక్కువ గ్రీన్ లేబుల్ కాఫీ పొడి డికాషన్ తీస్తానండి నేను. ఫిల్టర్ ఉంది కానీ ఫిల్టర్ వేసేది తక్కువ. కర్చీప్ ఒకటి పెట్టుకొని వేడి నీళ్ళు కాసి పొడేసి వడపోసుకుంటాను అనమాట. ఫస్ట్ నుంచి మా అమ్మ అలా చేసేది, నేను కూడా అలాగే చేస్తా. బాగానే ఉంటాయి అన్నమాట. కాకపోతే ఫిల్టర్ వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటాయి కానండి, మర్చిపోతుంటాను ఒక రోజు. సాయంత్రం పూటే వేసుకోవాలి ఫిల్టర్ అయితే. అందుకని కొంచెం డికాషన్ తీసి కాఫీ కలుపుకుంటాం అనమాట. మా యంగమ్మ భర్త కూడా తాగుతాడు, పెద్ద ఆయన సాకలైన. ఆయనకి మా ఇద్దరికి ఆమె తాగట్లేదమ్మా, మానేసింది, బాగోట్లేదమ్మా ఇది తాగుతుంటే నాకని. ఇక మేము మా ముగ్గురికి కాఫీ కలిపాను అనమాట. ఆయన బయట కూర్చుని ఉన్నాడు. తీసుకెళ్ళి ఆయనకు కూడా ఇచ్చి నేను కూడా తాగుదామని. కాఫీ కప్పుల్లో పోసి ఆయనకి తీసుకెళ్ళి ఇస్తున్నాను అనమాట. అంతలోకి ఆయన కూడా వచ్చేసాడు, పెద్ద ఆయన కూడా. ఆయనకు కూడా ఇచ్చేసాను. నేను కూడా తాగేసినాక ఒక రోజు పెందలాడ వస్తారు, ఒక రోజు కొంచెం తెల్లారి నాకు వస్తారు. వాళ్ళకి వీలైనప్పుడు అట్లా వస్తూ ఉంటారనమాట. చాలా ఇళ్ళు ఉన్నాయి, 10 ఇళ్ళు ఉన్నాయండి. వాళ్ళిద్దరు పాపం కష్టపడి చేసుకుంటారు. నేను కూడా కాఫీ తాగుతున్నా. పొద్దున్నే ముందు ప్రశాంతంగా కాఫీ తాగాలనిపిస్తుంది, తర్వాత ఏ పని అయినా. కాఫీ తాగటం అయిపోతే ఇక వాకిళ్ళు ఊడ్చి పని చేసుకోవాలన్నమాట. ఇంకా యంగమ్మ ఊరికి పోయింది, అంట్లు ఉన్నాయి అన్నమాట. అంట్లు కూడా కడుక్కోవాలి నేనే. ఎంత ప్రశాంతంగా ఉంటుందో పొద్దున్నే ముందు ఆ చెట్ల కాడ కూర్చుని ఒక చుక్క కాఫీ తాగితే తర్వాత ఏ పనైనా చేయబుద్ధి అయింది. అట్లా అలవాటు అయిపోయామండి మేము. ఈయన కూడా లెగుస్తానే ముందు, నాకంటే ముందే లేచి పాలు వస్తే పొయ్యి మీద పెట్టి కాసేస్తాడు ఒకరోజు. ఇక పేపర్ వచ్చిందనమాట, ఆయన బండి మీద నుంచి దిగడనమాట, బయట ఇచ్చేస్తూ ఉంటాడు అందరికీ కేకేసి. మరి కాలేమన్నా బాగాలేదో లేకపోతే మామూలుగానే అట్లా ఇస్తాడో తెలియదు మనకి. బండి అయితే దిగడు, ఆపటే ఇచ్చేస్తూ ఉంటాడు బండి మీద నుంచి. ఇక పక్కలు తీసేసి శుభ్రంగా మంచాల ఎత్తేసాను వాకిలి జిమ్ముకోవాలని. ఫస్ట్ ముందు చేయాల్సిన పని అదేగా. పొద్దున్నే లేచి వాకిలి జిమ్ముతున్నాను అనమాట. ఈ ఎండలు విపరీతంగా వేస్తున్నాయండి మాకు. అసలు సాయంత్రానికి జ్వరం వచ్చినట్టు ఉంటుంది. పిచ్చి ఎండలు వేస్తున్నాయి, ఒక్క చినుకు లేదు వాన. పిచ్చి ఎండ అనమాట. అది కూడా మామూలు ఎండ కాదు, మన మే నెలలో వేసే ఎండల కంటే ఘోరంగా వేస్తుంది. తెల్ల ఎండ. బయటికి పోతే అసలు ఎండ ఇంకా చూడలేకపోతున్నాం అనమాట. అట్టా ఉంటుంది అనమాట ఎండ. మరి ఇంకెన్నాళ్ళు ఈ ఎండలు. పాపం రైతులు అల్లాడుతున్నారు వర్షం లేదని. ఈ పాటికి పైర్లు వేసుకునే వాళ్ళు అనమాట రైతులు, వర్షం పడ్డట్టయితే. ఏమి బతుకుతారండి జనాలు. 4 ఏళ్ళు బండితే 4 ఏళ్ళు ఎండుతుంటే, ఏటా బండుతుంటే కొంచెం ఇదవుతారు కానీ రైతులైనా పాపం దాని మీదే ఆధారపడి బతికేవాళ్ళు. పంటలు వేసుకోవాలి కదా టయానికి. టైం టు టైం వానలే లేవు అసలు. వానలు ఉంటేనేమో పైర్లు పండవు, పైర్లు బాగున్నప్పుడేమో వానలు పడవు. పైర్లు బాగున్నప్పుడు వానలు పడితే ఇంకొంచెం చక్కగా బాగా పెరిగి బాగుంటాయి అన్నమాట. పచ్చగా కళకళలాడుతూ ఉంటాయి పొలాలు వర్షాలు పడితే. ప్రకృతి సహకరించకపోతే రైతు ఎన్ని నీళ్లు కట్టినా మంచి పంట పండించలేడండి. అది మాత్రం 100% కరెక్ట్.
మా నాన్నగారు కూడా రైతే. మా నాన్న కూడా కష్టపడి పని చేసేవాడు, పొలం పండించేవాడు. మా నాన్న కూడా నాకు తెలుసు చిన్నప్పటి నుంచి. ఆయన ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఒక్కడే పోయి పొలంలో కలుపది కూడా తీసుకుంటా ఉండేవాడు. సీసాల్లో మంచినీళ్ళు పోసుకెళ్ళి ఎవరిని మనుషుల్ని పిలిచేవాడు కాదు. అట్లా కష్టపడేవాడు ఆయన. అందుకని రైతు కష్టం ఏంటో నాకు బాగా తెలుసు. నా కళ్ళతో చూశాను చిన్నప్పటి నుంచి. వాన సహకరించింది ఏ రైతు ఏమీ చేయలేడు. ఎంత బాగా పండించాలన్నా, ఎంత డ్రిప్పులు పెట్టుకుని ఉన్నా, ఎంత బోర్లు ఉన్నా వానతో సాటి రాదు కదండి. తల్లిపాలతో సమానం కదా వర్షం. తల్లిపాలు తాగిన పిల్లలకి పాలు లేని పిల్లలకి ఎట్టుంటుందో అట్టుంటుంది అనమాట. ఈరోజు ఈ పచ్చడి పడదామని టమాటాలు పొయ్యి మీద వేసి మిరపకాయలు కారం వేస్తున్నానండి. నాకు బయట ఎంచితే నచ్చదు కారం. మిల్లుల్లో ఏం కలుస్తుందోనని భయం పచ్చళ్ళకి. నిల్వ ఉండే పచ్చడని టమాటాలు కడిగి శుభ్రంగా ముందు రోజు ఆరబెట్టాను. వాటిని పొయ్యి మీద పడేసి నూనె వేస్తే మగ్గుతూ ఉన్నాయి మూత పెట్టుకుంటే. ఇంకా మిక్సీకి వేద్దామని కారం మిరపకాయలు అక్కడ పెట్టుకున్నాను. కొంచెం కారం వేసి రెడీ చేసుకోవాలన్నమాట నేను ముందు. అట్టయితేనే నాకు పచ్చడి నచ్చుద్దండి. ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా నేను 10 కిలోల కాయలు కూడా వేసానండి ఒక సంవత్సరం, ఒక 3 రోజులుగా. అవి కొంచెం వేసుకుందామని జార్లో పెట్టాను మిరపకాయలు. స్వచ్ఛంగా ఉంటుంది, ఇక కల్తీ లేకుండా మనం మిక్సీలో వేసుకుంటే కారం. అందుకని ఎట్టగొట్ట ఓపిక చేసుకుంటా. ఓపిక లేకపోయినా కూడా కొద్దిగా అయినా కారం నేనే వేసుకుంటానండి. మిక్సీ మంచిదేలే. అమ్మాయిలు చూసి ఇది బాగుంటుందమ్మా ఇది కొనుక్కొని మా అమ్మాయిలు షాప్ పెట్టి చూపిస్తుంది. కొంచెం రేట్ ఎక్కువైనా మిక్సీ బాగా పనిచేస్తుందండి. కారం వేసినా కూడా ఏం కాదు. బాగా మంచి జార్ అనమాట. 7,000 ఏమో అయినట్టుంది. అంతలోకి పెద్ద ఆయన బట్టలు జాడించుకోవడానికి వచ్చాడు. ఆమె ఊరికి పోయిందిగా లేదుగా, ఇక తనే మొత్తం జాడించుకోవాలన్నమాట. అందుకని 3 పోసుకొని పెద్ద ఆయన జాడించుకో, ఇవాళ అంగమ్మ లేదు కదా, నువ్వు అక్కడవే కదా అంటే సర్దుకొని పోసుకుంటున్నాడు అనమాట నీళ్లు. ఇద్దరుంటే గబగబా అయిపోతాయి అనమాట. పాపం ఒక్కడే కదా, జాడించుకుంటున్నాడు. ఇక 3 పోసుకొని 3 ముంచేసి బకెట్లు వేసుకుంటాడు ఇంకో బకెట్లో. అట్లా చేస్తాడనమాట. గుడ్డలు తేటగా ఉంటాయి అని ఎక్కువ నీళ్ళు పోసి జాడిస్తే. ఉతకటంలో కదండి, బట్టలు జాడించడంలోనే తేటగా ఉంటాయి, శుభ్రంగా నీట్గా ఉంటాయి అన్నమాట. టమాటాలు చాలా వరకు సగానికి వేగినాయి అన్నమాట, మెత్తబడ్డాయి. ఇంకా బాగా గుజ్జు అయిపోవాలన్నమాట టమాటాలు. అట్లా ఒత్తుతా వేయించుకుంటా ఉంటే బాగా పెసర అయిపోతాయి. కారం అదిగోనండి, ఫస్ట్ వాయి వేసాను. ఫస్ట్ వాయి వేసి దాంట్లో పోసాను. కాయలు తిప్పుకుంటా, కాయలు చాలా వరకు ఉడికిపోయినాయి. ఇంకా ఆపేసాను. కారం కూడా అయిపోయింది. ఇంకా దాంట్లో 1 గ్లాసు కారము, 1 గ్లాసు ఉప్పు పోసి పెట్టుకోవాలన్నమాట. దాంట్లో కొంచెం ఆరితే మిక్సీకి వేసుకోవచ్చు. అదిగోనండి కొలత పెట్టి 1 గ్లాసు కారం పోసాను. ఆ ఉడకబెట్టిన టమాటాల్లో 1 గ్లాసు కారం, 1 గ్లాసు ఉప్పు, అదిగోనండి అది కూడా పోస్తున్నాను చూసుకోండి. 1 గ్లాసు కళ్ళుప్పు. ఎంత కారం పోసానో అంతే ఉప్పు పోసాను. కొంచెం మెంతులు వేయించి పెట్టుకోవాలండి. మెంతులు వేయించుకొని చిన్నులపాయ గబ్బాలు ఒలిచి పెట్టుకొని అది మెత్తగా పొడి వేసుకుని ముందు మెంతులు, తర్వాత చిన్నులపాయలు కూడా వేసి మెత్తగా వేసి పెట్టుకోవాలి. అవి మెంతులు వేయించుతున్నాను అనమాట. మెంతులు లేనిది అస్సలు టేస్ట్ రాదండి పచ్చడి. దోరగా వేయించుకొని కొంచెం మంచి స్మెల్ వచ్చేటట్టు వేయించుకొని మిక్సీకి పట్టాలి ముందు. పొడి మెత్తగా అయినాక చిన్నులపాయ గబ్బాలు 2-3 పాయల గబ్బాలు ఒలిచి వేయాలన్నమాట. అప్పుడు టేస్ట్. అసలు ఏ పచ్చడికైనానండి మెంతిపిండి పడితేనే నీకు ఇంటి బయట 3 కిలోమీటర్ల దూరం పోయిద్ది పచ్చడి గుమ. అట్లా ఉండాలన్నమాట ఏ పచ్చడి పెట్టినా. మెంతులు మెత్తగా వేసుకొని దాంట్లో చిన్నులపాయలు పోసుకోవాలి. ఒలిచి పెట్టుకున్నాను ముందు రోజే. ఏ పచ్చడి పెట్టాలన్నా శ్రమేనండి, కాస్త ఓపికగా చేస్తేనే రుచిగా ఉంటాయి. 2 రోజుల నుంచి ఇంకా అదే తింటా ఉన్నాను అనమాట నేను కూడా పచ్చడి. బాగుంది. ఆయన కూడా చాలా బాగుంది అంటున్నాడు. సరేలే, బాగా కుదిరితే సంతోషమే కదా ఎవరికైనా. ఎంత బాగా చేసే వాళ్ళకి కూడా ఒక్కోసారి ఫెయిల్ అయ్యిద్ది. కానీ నాకు 90%
ఫెయిల్ అవ్వదండి. ఇక ఎప్పుడో అజాగ్రత్తగా ఉంటే తప్పితే. చెయ్యి తిరిగిపోయింది బాగా పచ్చళ్ళల్లో, కారాలల్లో, అన్నిటిలో. కూరలు కానీ అన్నీ చెయ్యి తిరిగిపోయింది అనమాట. అందువల్ల గబగబా నోటి ప్రకారం వేసేస్తూ ఉంటాయి సుమారు చూసి. మెంతిపిండి వేసి పెట్టుకున్నాను. ఇక ఆ పచ్చడి కూడా అది కొద్దిగా వేసేద్దామని 2 వాయిలుగానో 3 వాయిలుగానో వేసేస్తున్నాను అనమాట. సమానంగా 2 వాయిలు చేసుకుంటే సరిపోద్ది అనమాట. అంతకంటే ఎక్కువ కాదు. కిలోనే కదండి టమాటాలు. కిలో మీద 2 3 ఉండవు ఉరుంగా. బాగా మెత్తగా వేసుకొని మధ్యలో ఆ మెంతిపిండి కూడా వేసేసుకొని పట్టుకుంటే సూపర్ ఉంటుంది అనమాట. మధ్యలో కరెంట్ పోయి కరెంట్ వచ్చింది అనమాట. ఒక వాయి అయిపోయిందండి పచ్చడి. భలే టేస్ట్గా, భలే కలర్ కూడా భలే వచ్చిందండి. మంచి కాయలు చూసేది వేస్తాడండి ఆయన. కారం మంచిది లేకపోతే నేను కూడా ఊరుకోను. మంచి కాయలే తీసుకురాలి, లేకపోతే బాగోదు అంటాను. పచ్చడి చూసేదానికి కూడా రంగుగా ఉండాలి కదా, రంగు రుచి అని. ఇంకా అది ఆ చిన్నులపాయల్ని మెత్తగా దంచుతున్నాను అనమాట. తిరమాతలో ఆవాలు, పచ్చెనగపప్పు వేసుకున్న తర్వాత కొంచెం దంచిన చిన్నులపాయ కూడా వేసుకుంటే స్మెల్ బాగుంటుంది తిరమాతకు కూడా. మెంతిపిండిలోనూ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, తిరమాతలో కూడా కొంచెం మెత్తగా దంచుకుని వేసుకోవాలి. జీలకర్ర, శనగపప్పు, ఆవాలు వేసాను. ఈ దంచి పెట్టుకున్న చిన్నులపాయలు కూడా వేసేసుకుంటే గుమ వాసన మాత్రం భలే వస్తుంది అనమాట. ఇంకా ఆ చిన్నులపాయలు దంచి వేసేసాను. అది అట్ట కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలన్నమాట తిరగమాతలో. ఏ పచ్చళ్ళ తిరగమాతలకైనా చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. పచ్చిశనగపప్పు బాగా వేగినాయా లేదా అని 1కి 2 3 సార్లు చూస్తున్నాను అనమాట. వేగకపోతే బాగోదు, కట్టమంట. బాగా సరిపోయే రంగులో వేగాలన్నమాట శనగపప్పు. మంచి కలర్లో వేగాలి, మాడకూడదు, వేగకుండా ఉండకూడదు, సమానంగా వేగాలన్నమాట. ఇంకా తీసి కట్టేసి పొయ్యి పచ్చడి వేసేస్తున్నా. తిరమాత కాలిందనమాట. ఇంకా వేసిన బాండీలోనే సాయంత్రం దాకా ఆరబెట్టానండి. బాగా వేడి లేకుండా ఆరిపోతే ఏదన్నా సీసాలు చూసి పెట్టుకుంటే బాగా నిల్వ ఉంటుంది అనమాట పచ్చడి ఎన్ని రోజులైనా. మా చిన్నమ్మాయి ఎప్పుడన్నా అడుగుద్ది అనమాట నన్ను. పెద్ద అమ్మాయి వాళ్ళకి వాళ్ళ అత్తగారే పట్టుకుంటారు. అట్లా ఆ కలర్ వచ్చిందనమాట. మంచి కలర్ వచ్చింది పచ్చడి కూడా. చాలా బాగుందనమాట. ఇంకా పచ్చడి రెడీ చేసుకుని నేను అంట్లన్నీ బయట వేసుకున్నాను అనమాట. చాలా అంట్లు వచ్చినాయి ఆ రోజు. ఎంగమ్మ లేదు, ఊరిపోయింది. ఇంకా పచ్చడి రెడీ చేసుకుని ఆరుతుంది అదే అని వచ్చానమాట. అంట్లు కాడికి వస్తున్నాను అనమాట. మరన్నీ ఉండయి ఆ రోజు. డబ్బాలన్నీ ఖాళీ చేసి పడేసాను అనమాట దొడ్లో. చాలా అంట్లు ఉండేది. పచ్చడి పట్టినవి, కారం పట్టినవి, చాలా అంట్లు వచ్చినాయి అనమాట ఆ రోజు. అవి మొత్తం బయట వేసుకుని కడుగుదామని ఇంకా పచ్చడి రెడీ అయిపోయినాక అంట్లు కాడికి వచ్చాను అనమాట. ఇంకా అవన్నీ కడిగేస్తే కానీ ముందు ప్రశాంతంగా ఉండదు. ఇంకా రాదు కదా, వచ్చుద్ది అనుకుంటే అక్కడే పెట్టి ఉంచుతా. తప్పదు కదా, నీకు వచ్చి కూర్చున్నా. చిన్న ఎన్ని ప్లాస్టిక్ డబ్బాలు, సీసాలు కొన్ని తీసి బయట వేసాను అనమాట. నానబెట్టి కడుగుదాము అని. పచ్చడి గాజు సీసాలో పెడితేనే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. అందుకని గాజు కూడా 2 ఉంటే కడిగి ఆరబెట్టా. గ్లాసులు, పళ్ళాలు, కారాలు పట్టినవి, పాలు కాసిన గిన్నెలు, ఎందుకులే అసలు చెప్పడానికి చాలా ఉన్నాయి. ఇంకా అది అయిపోయిన తర్వాత అవన్నీ దొంకుని చేసుకునేటికే లేట్ అయిపోతుంది. 10ంటికి లైవ్ పెట్టుకోవడానికి కూడా పని కావట్లే ఈ మధ్య. అసలు కొద్దికి పనికి అన్నట్టు సరిపోతుంది అనమాట. అవి గడిగేసుకుని ఇల్లు జిమ్ముకోవాలి. ఇల్లు జిమ్ముకుని ఇల్లు తుడుచుకొని సోమవారం శుక్రవారం అయితే తుడుచుకోవాలి తప్పనిసరిగా. లేకపోతే ఆవిడ చిమ్మి స్నానం చేసేస్తా.
ఆమె గడగటం మొదలుపెట్టిన కానీ మళ్ళీ పని తప్పిపోయిందనమాట అలవాటు. నేను గడగాల్సి వచ్చిన రోజు మళ్ళీ కాస్త నిదానంగా చూసి చేస్తూ ఉంటా. ఆ లైన్లో ఉన్నప్పుడు ఆ స్పీడ్ వేరు, మళ్ళీ అలవాటు తప్పిపోయినాక చేసుకోవటం వేరు అనమాట. అయినా ఎట్టగొట్టయితే వడ్డెక్కించుకుంటా. ఆ పడి పెడితే మళ్ళీ ఎవరు వస్తారు? ఇక ఆమె రాదు, ఆమె 2 రోజులు రాదు. కడిగేసాను అనమాట మెల్లిగా అంట్లన్నీ. ఇక అక్కడ అంట్లు తీసి పక్కన పెట్టుకొని అదంతా నీళ్ళు పోసి కడుక్కోవాలన్నమాట. తోమటం అయితే అయిపోయింది, అంట్లు తోమటం అయితే అయిపోయింది. ఇక పక్కన పెట్టుకోవాలన్నమాట. చాలా అంట్లుంటే కడిగేసుకొని అదంతా బండలు కడిగేసుకొని బాగా శుభ్రంగా కడిగేసి చీపిరితో చిమ్మేసి, అక్కడ అసలే ఇరుకు అనమాట. మేము 4 బయట ఉంటే 2 లోపల ఉండాలి, అందుకని చాలా ఇరుకు అక్కడ దొడ్లో. ఇంకా అంట్లన్నీ పక్కన పెట్టేసి చీపిరి పెట్టి కడిగేసాను అనమాట. ఇక అంట్లు పని చేసుకున్నా కాస్త ప్రశాంతంగా ఉంది. చాలా ఉండే ఈరోజు అంట్లు, కెట్టాకొట్లే అని చెప్పి ఇది చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక పచ్చడి ఆరిపోయిందండి. నేను వచ్చేటప్పటికి సాయంత్రానికి పెట్టింది. సాయంత్రానికి అదిగో సీసాలు, కడిగిన సీసాలు బాగా ఆరిపోయినాయి అనమాట. ఆటితో పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా పచ్చడిని గాజు సీసాలు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా కలర్ తగ్గకుండా నిలవ ఉంటుంది, బాగుంటుంది అనమాట. అలా ఉంది చివరికి పచ్చడి. ఇంకో చిన్న దాంట్లో కూడా పెట్టుకుంటే రోజువారీగా వాడుకొని ఉంటుందని ఇంకో చిన్న దాంట్లో కూడా పెట్టేశాను. అదండి, అది రోజు వాడుకోవచ్చు ఆ చిన్న దాంట్లోదని. చాలా బాగా టేస్ట్గా వచ్చిందనమాట పచ్చడి. కారం కలర్గా ఉంటే పచ్చడి సూపర్ ఉంటుందండి. ఎప్పుడైనా మంచి మిరపకాయలు చూసి తెచ్చి పెట్టుకొని కారం పట్టించుకొని అప్పుడే పట్టుకోవాలన్నమాట. ఏది పడితే అది వేసి పడితే బాగోవు పచ్చళ్ళు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.